ఏంటి అందరూ ఎవడో చచ్చినట్టు మొహాలు పెట్టారు? రేయ్, నువ్వు అసలు మనిషివేనా? ఒక పరాయి ఆడదాని కోసం అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను కాదంటావా? తప్పురా. ఇలా చేయడం మహాపాపం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆ దరిద్రాన్ని వదిలేయి, దాన్ని దూరంగా తరిమేయి. కట్టుకున్న భార్యతో సంతోషంగా జీవించరా. ఏం మాట్లాడవేనరా? చెప్పు, దాన్ని వదిలేసి వస్తానని చెప్పు. మావయ్య గారు, ఇప్పుడు ఆయన గారికి తాళి కట్టిన భార్య కంటే ఆమె ఎక్కువైంది. ఇప్పుడు మీరేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితులు ఆయన లేరు. ఆయన అంతగా అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఒరే రాహుల్, నేను చెప్పేది వినరా. స్వప్న మన ఇంటి మహాలక్ష్మిరా. దానికి దోహం చేస్తే పుట్టగతులుండవురా. నువ్విప్పుడు ఆ మహమ్మారి మత్తులో ఉన్నావురా. ఒక్కసారి ఆ మత్తు వదిలించుకొని చూడరా. నీ భార్య అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఇలాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టంరా. దేవతకు దయ్యానికి ఉన్న తేడాను అర్థం చేసుకోరా. ఒక్కసారి స్వప్న కళ్ళల్లోకి చూడరా. నీతో తాళి కట్టించుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు ఏ లోటు లేకుండా చూసింది. మన ఇంట్లో వెలుగు నింపిన దేవతర నీ భార్య. ఒక ఇంటికి ఎలాంటి కోడలు రావాలనుకుంటామో అలాంటి లక్షణాలన్నీ ఉన్న అమ్మాయిరా స్వప్న. అలాంటి తనని వద్దని కేవలం నీ ఆస్తి కోసం ఆరాటపడే ఆడదాని కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదురా. మోసానికి మంచితనానికి మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నావురా. అర్థం చేసుకోరా. ఇక ఆపుతారా? మీ హితబాధ ఇంకా ఆపండి. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఏం తెలియని పాపాయలా కనిపిస్తున్నానా? ఏది మంచో ఏది చెడో, ఎవరు అయిన వాళ్ళో ఎవరు కాని వాళ్ళో, ఎవరితో జీవితం సుఖమో ఎవరితో జీవితం నరకమో అన్నీ నాకు తెలుసు. మీ సలహాలేమో నాకు అవసరం లేదు. చెప్పినా నేను వినను. ఎందుకండి సలహాలిస్తారు మీరు? వాడేమన్నా మీ గుండెల మీద ఎత్తుకుని పెంచిన చిన్నరాహులు అనుకుంటున్నారా మీరు? మన గుండెల మీద తన్నేంత పెద్దవాడయ్యాడండి. అలాంటి వాడికి సలహాలిచ్చేంత గొప్పవారయ్యారా మీరు?